పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇది ఎవరి వల్ల కలిగింది అనుకుంటున్నామో ఓ పిచ్చోడా, ఇది ఎవరి వల్ల కలగల. ఎవరి వల్ల కలిగిందంట? పరిశుద్ధాత్మ వలన కలిగినది. తర్వాత ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. పరిశుద్ధాత్మను గర్భధరించనే కాదు, ఆ పుట్టినటువంటి కుమారుడు ఎలాంటి వాడు అంటే తన ప్రజలైనటువంటి వారిని పాపముల నుంచి విడిపించేటువంటి శక్తి సామర్థ్యత ఎవరంటే ఆయనదే. హల్లెలూయా. ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇవే పెడతావు పేరు, ఏ పేరు పెడతావు? యేసు. యేసు 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 అనగా రక్షకుడు. హల్లెలూయా. పాపముల నుండి ప్రజలను రక్షించేటువంటి వాడు రక్షకుడు ఎవరంటే ఈయనే, ఆయనే. కాబట్టి నువ్వే భయపడద్దు. ఏమండి, ఎంత భయం వేస్తుంది? భయం ఏంటి? ఆందోళన, టెన్షన్ పెరుగుతుంది. ఏంటి ఎలా జరిగింది ఏంటి? ఏమండి, ఆమె మీద అవమానం అంటే నాకు తెలియకుండా ఇంకోటి ఏదో జరుగుతుందనేటువంటి ఆలోచన, రకరకాల ఆలోచనలు వచ్చినాయి. కానీ అప్పుడు దూత ఎప్పుడైతే చెప్పిందో ఆయన ఏం మాట్లాడాల. తర్వాత ఏం జరిగింది? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. హల్లెలూయా. ఏ పేరు పెడతారంట? పుట్టక ముందే పేరు డిక్లేర్ చేయబడినటువంటి ఆ వ్యక్తి ఎవరంటే యేసయ్యే. హల్లెలూయా. మనం పుట్టక ముందు మనం అనుకుంటామా? ఏమండి, మనం ఏమనుకుంటాం? ఆడపిల్ల పుట్టిద్దా, మగపిల్ల పుట్టిద్దా అని స్కానింగ్లు అయ్యి చేపిస్తుంటాం. కానీ ముందుగానే ఒక ఆయన పుట్టడానగానే ముందుగానే మొత్తం ఒక ప్రణాళికను అక్కడ రూపొందించబడుతుంది. ఆయన ఏ పేరు పెట్టాలి? యేసు. యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షించేటువంటి వాడు, మనం రక్షించేటవాడు. మన పాపశాపంలో ఉన్నటువంటి మనలను ఆయన విడిపించేటువంటి శక్తి ఆయనలో ఉంది. కానీ మరి ఎవరిలో లేదు, ఎక్కడా లేదు, ఎవరిలో లేదు. కానీ యేసయ్యలో